నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహానాడు వేదికగా కోవచ్చులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి. ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు. మహానాడులో సీఎం చంద్రబాబుకు యువగలం కాఫీ టేబుల్ బుక్ ను అందజేసిన లోకేష్. చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించిన మంత్రి. మహానాడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వైఎస్ జగన్. సీఎం చంద్రబాబు మహానాడు పెద్ద డ్రామా అని విమర్శించిన మాజీ ముఖ్యమంత్రి. మహానాడు వేదికగా కోవచ్చులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. నేరస్తులు ఖబర్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను అంటూ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రెండో రోజు మహానాడు ప్రారంభంగా సీఎం మాట్లాడుతూ నేరస్తులకు అల్టిమేటం జారీ చేశారు. కొంతమంది టీడీపీలో ఉండి కోవట్టులుగా పనిచేస్తున్నారని, వారి ప్రాంతోత్సవంలో ఇష్టానుసారంగా హత్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మన వెలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారని, టీడీపీ వారు సొంత పార్టీ వారినే చంపుకుంటారంటూ పార్టీకి చెడ్డ పేరు తెచ్చి సులభంగా వారి టార్గెట్లను హత్య చేస్తున్నారని కోవట్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ అని అన్నారు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. కోవట్టులను టీడీపీలోకి పంపించి ఆ కోవట్ల ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవడం సాధ్యం కాదన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా పకడ్బందీగా కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మీరు చూస్తే రాబోయే 40 సంవత్సరాలకి ఒక రోడ్ మ్యాప్ని రూపకల్పన చేసుకున్నాం. అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇంకో పక్క 6 శాసనాలు చేసుకుంటున్నాం. ఈ 3 కలిపి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది. ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మహానాడులో సీఎం చంద్రబాబుకు యువగలం కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి లోకేష్ అందజేశారు. ఈ పుస్తకంలోనే కథనాలు, గత స్మృతులను, బాధ్యతను గుర్తు చేస్తున్నాయని లోకేష్ చెప్పారు. తన యాత్రకు మద్దతు ఇచ్చిన ప్రజలకు, టీడీపీ శ్రేణులకు లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇవాళ మహానాడు 2025 ప్రాంగణంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు యువగలం పాదయాత్ర కాఫీ టేబుల్ బుక్ ను అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ తన పాదయాత్ర అనుభవాలను, ప్రజల ఆదరాభిమానాలను గుర్తు చేసుకున్నారు. ఈ పుస్తకాన్ని తనకు స్ఫూర్తి ప్రదాత అయిన చంద్రబాబుకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని లోకేష్ తెలిపారు. పుస్తకంలోని అనేక కథనాలు, చిత్రాలు తనకు గత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయని, అదే సమయంలో తనపై ఉంచిన అపారమైన బాధ్యతను కూడా తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యువగలం పాదయాత్ర అశాంతం తనకు అండగా నిలిచి నాపై ప్రేమ, ఆప్యాయతలను కురిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నారా లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మానసిక ప్రశాంతత ద్వారానే ప్రమాదరహిత సురక్షితమైన ప్రయాణం చేయగలుగుతామని, మానసిక ప్రశాంతతను ప్రసాదించే యోగాసనాలకు వాహన చోదకులు కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా సూచించారు. సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువేసేందుకే థీమ్ యోగాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల సందర్భంగా బుధవారం విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ నందు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన చోదకులకు నిర్వహించిన ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా పాల్గొన్నారు. వాహన చోదకులతో కలిసి కలెక్టర్ యోగాసనాలను అభ్యసించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ముఖ్యంగా వాహన చోదకులకు మానసిక ప్రశాంతత అవసరమని, ఏమాత్రం ఒత్తిడికి లోనైనా ప్రమాదాలు బారిన పడే అవకాశాలుంటాయన్నారు. డ్రైవర్లు ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని యోగా
యోగాసనాలకు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రైవర్లలో అవగాహన కల్పించేందుకు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో డ్రైవర్లకు యోగాసనాల శిక్షణ అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, ఉపాధి హామీ శ్రామికులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు ఇలా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువేసేందుకే థీమ్ యోగాను నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్జీఓ కావూరి చైతన్య, వీఎంసీ అడిషనల్ కమిషనర్ డి చంద్రశేఖర్, ఆర్జీఓలు ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా 10 లక్షల మందికి యోగా ప్రాక్టీస్ నేర్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవ భాగంగా ఒక నెల యోగా ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా బీఆర్టీఎస్ రోడ్లో ప్రతిరోజు యోగా శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఈరోజు డ్రైవర్స్, ఆటో మళ్ళీ లారీ డ్రైవర్స్ని తీసుకురావడం జరిగింది. అలాగే రేపు పోలీస్ సిబ్బంది తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక రోజు అడ్వకేట్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక రోజు హాస్పిటల్ స్టాఫ్ లైక్ నర్సెస్, ఏఎన్ఎంస్, అలాగే డాక్టర్ని తీసుకురావడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడే 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల వద్ద నుండి 30 లక్షల రూపాయల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని కటకటాలకు నెట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడే 4 నిందితులను అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. నిందితులను మీడియాకు చూపించి నిందితుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా నందు జరుగుతున్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్లను నివారించడంలో ప్రత్యేక దృష్టి సారించామని, నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం బస్టాప్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తనిఖీని గమనించిన అనుమానాస్పదంగా పారిపోతున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వీరి వద్ద నుండి 25 చైన్ స్నాచింగ్ కేసులలోనే సుమారు 30 లక్షల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ 4 నిందితులు పాత నేరస్తులని, వాళ్ళ మీద అనేక కేసులున్నాయని, జల్సాలకు అలవాటు పడి గొలుసు దొంగతనాలు చేశారని, ఈ సందర్భంగా చైన్ స్నాచర్లను పట్టుకోవడంలో కీలక వ్యవహరించిన ఏఎస్ఐలు బాలయ్య, స్వామి, సత్యనారాయణ, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు 4 చైన్ స్నాచర్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ నోటోరియస్ చైన్ స్నాచర్స్. అందుకే ఈరోజు మనం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఉప్పుటూరు గ్రామానికి చెందిన అచ్చి గిరిబాబు అనే అతను, అచ్చి గిరి అంటారు. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ అచ్చి మహేష్, అదేవిధంగా గాలేటి వెంకటరమణ, ఈమె లేడీ, తర్వాత మొగిలి సంధ్య, వీళ్ళిద్దరు కూడా ఈ గాలేటి వెంకటరమణ ఈ అచ్చి గిరిబాబుతో సహజీవనం చేస్తూ ఉంటుంది. ఈ గాలేటి వెంకటరమణ చెల్లి మొగిలి సంధ్య, వీళ్ళ 4 కూడా ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 25 కేసెస్లో వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో 12 చైన్ స్నాచింగ్స్, అదేవిధంగా కృష్ణా జిల్లా పరిధిలో 4 చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి. ఏలూరు జిల్లా పరిధిలో 2 చైన్ స్నాచింగ్స్ మరియు తెలంగాణ రాష్ట్రంలో 7 చైన్ స్నాచింగ్స్ చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని 24వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఇజాడ దుర్గారావు అన్నారు. ఎన్టీఆర్ 102వ వర్ధంతి పురస్కరించుకుని డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ చూపిన బాటలో నడుస్తూ ఎమ్మెల్యే బోండా ఉమా నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని విజయవాడ 24వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు ఆయనకు ఘన నివాళులర్పించారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఇజాడ దుర్గారావు మాట్లాడుతూ తెలుగుదేశం సినిమా రంగం మరియు రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని, ఆయన సేవలను మనం ఎప్పటికీ మరువలేమని అన్నారు. ప్రతి ఏడాది ఆయన జయంతి రోజును టీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మ గౌరవానికి నిలువెత్తు ప్రతిరూపమన్న ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన చూపిన మార్గంలోనే తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ
ఎమ్మెల్యే బోండా ఉమ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకొంచుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సుంకర కృష్ణ, ఇజాడ దుర్గారావు, వల్లభనేని సతీష్, బత్తుల అప్పారావు, బత్తుల వీరబాబు, వేణుగోపాల్, వంజరపు బత్తుల శివ, పోలాకి రమణ, హరిబాబు, మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఇజ్జాడ దుర్గారావు. నేను 24వ డివిజన్ ప్రెసిడెంట్ని. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు 102వ పుట్టినరోజు సందర్భంగా మా డివిజన్లో మా నాయకులు, మా ఇన్ఛార్జి గారు ఇజ్జాడ బత్తుల అప్పారావు గారు, అలాగే మా టీడీపీ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు అన్నగారి పుట్టినరోజు వేడుకలు మన సీతారాంపురంలో ఇజ్జాడవారి వీధిలో మేము ఇలాగా ఇక్కడ నిర్వహించాము. శంకర కృష్ణ, మాచవరం దేవస్థానం మాజీ చైర్మన్గా చేశాం. ఈ రోజున మహానటుడు, దివంగత నేత శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకల సందర్భంగా 24వ డివిజన్లో ఇజ్జాడ దుర్గారావు గారు వారి బృందం ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా మా సోదరులు సతీష్ గారిని ఆహ్వానించడం, ఈ రోజున ఇక్కడ ఆయన పేదల పెన్నిధి అవ్వటం, ఇదే రోజునాడు రాష్ట్రం నలుమూల నుంచి నాయకులందరూ మహానాడు వేడుకల్లో వారు అక్కడ ఉంటే, ఇక్కడ అన్ని డివిజన్లలో మారుమూల ప్రాంతాల్లో కూడా రామారావు గారికి సంబంధించిన జయంతి వేడుకలు ఒక పండుగలా జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు కూలీ సంఘం, గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమై సుమారు 20 సంవత్సరాలు కావస్తుందని, పోలవరం ప్రాజెక్టు 5 లక్షల మంది నిర్వాసితులను సృష్టిస్తున్నదని, అందులో 3 లక్షల మంది ఆదివాసీలే ఉన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనదాయినిగా ఉంటుందని చెప్పి ప్రచారం చేస్తున్న పాలకులు నిర్వాసితుల పునరావాస సమస్యలను పరిష్కరించకుండా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్వాసితుల పాలిట దుఃఖదాయినిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిర్వాసితుల పునరావాస సమస్యలు పరిష్కారం అవడం లేదని వాపోయారు. ఈ స్థితిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. అంత చేశారే, మరి వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ ని మంగళం వాడతా ఉంటే మోడీ గవర్నమెంట్ ఎందుకు నోరు మెదక్కలేని చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా అడుగుతున్న. కడపలో మహానాడులో ఉన్నాడు, చాలా బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తున్నారు, సంతోషమే. మరి పోలవరం ప్రాజెక్టుకి 150 అడుగులు ఎత్తు కట్టవలసిన దానిని 135 అడుగులకు పరిమితం చేసేసి ఆ ప్రాజెక్టు పునరావాసానికి అయ్యేటటువంటి ఖర్చు గురించి, అదేవిధంగా ఈ ప్రెస్కి వీటికి వచ్చినటువంటి పెద్దలు వడ్డే శోభనాద్రేశ్వరరావు గారికి, ఇంకా ఇతర మిత్రులకి అందరికీ కూడా రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున మొట్టమొదట కారణాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి విధానాలు, ఆ విధానాలు అమలు కావటం వల్ల, అమలు చేస్తూ పోవటం వల్ల గిరిజనులకు, పేద ప్రజలకు, రైతు కూలీలకి జరుగుతున్నటువంటి నష్టాలు, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోకపోవటం వల్ల మొత్తం పర్యావరణాన్ని ధ్వంసం చేసి బహుళ సంస్థలకి ఈ అడవుల్ని వీటన్నిటినీ కూడా అప్పజెప్పటం వల్ల సమాజంలో వచ్చేటువంటి పరిణామాలు, వీటన్నిటిని గురించి కూడా వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు చాలా వివరంగా చెప్పారు. చెబుతూ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే ఇలాంటి తెలుగు భాష సంస్కృతులకు అంతర్జాతీయ ప్రభావం తీసుకొచ్చిన తెలుగు వెలుగు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు అని 48వ డివిజన్ టీడీపీ కమిటీ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ కొనియాడారు. పేదవాడి కోసం కిలో 2 బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్ సొంతమని చెప్పారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డివిజన్ ఇన్ఛార్జ్ పేరా
పేరాబత్తుల రమణ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా పేరాబత్తుల రమణ మాట్లాడుతూ పేద బడుగు వర్గాల అభ్యున్నత కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు కొనియాడారు. ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు కూడు గుడ్డ గూడు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు దేశానికే ఆదర్శప్రాయమయ్యాయని వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ప్రపంచానికి ఆదర్శప్రాయమన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య దైవమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 102వ సంవత్సరం పుట్టినరోజులు జరుపుతున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ గారు, అలాగే ఆ రోజున కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజేశ్వరి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజున ఆ 42వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్టీఆర్ గారి పుట్టినరోజు జరుపుతున్నాం. యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు అని పిలుపు ఒకటైతే, మరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మేము ఈ మీడియా ద్వారాగా తెలియపరుచుకుంటున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 102వ జయంతి సందర్భంగా మరి 48వ డివిజన్లో 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మరి నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలు పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ అనే ఒక నినాదంతో ఆయన సంక్షేమ పథకాలను పెట్టారు. ప్రజల మనుగడ కోసం, సమాజ శ్రేయస్సు కోసం తాను పుస్తకాలను రచించానని రచయిత యారం కాళిదాసు వెల్లడించారు. కూటమి పరిరక్షణ ఎంత ముఖ్యమో సమాజ శ్రేయస్సు కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. మంచి నడవడితో మానవుడు పరిపూర్ణత చెందాలని ఆయన ఆకాంక్షించారు. 2వ డివిజన్ మాచవరం యారం వారి వీధిలో రచయిత యారం కాళిదాసు జన్మదినం సందర్భంగా ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాళిదాసు ఆత్మీయులు, కుటుంబీకులు కేక్ కటింగ్ చేసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాళిదాసు రచించిన దాసు శతక పద్యాలు, పద్యమాలిక, కథమూలికలు, శతక సూక్తులు పుస్తకాలను ఆత్మీయులు, కుటుంబీకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత కాళిదాసు మాట్లాడుతూ సమాజం కోసం సామాజిక దృక్పథంతో తాను దాసు శతక పద్యాలు, పద్యమాలిక, కథమూలికలు, శతక సూక్తుల పుస్తకాలను రచించానని చెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం తాను శతక పద్యాలను రచించానని, మానవాళికి ఉపయోగకరంగా ఉండే విధంగా తాను రచించిన పుస్తకాలు దోహదం చేస్తాయని ఆయన వివరించారు. టీడీపీ నేత గాబ్రియేలు మాట్లాడుతూ ప్రజల కోసం, సమాజం కోసం పాటుపడే వ్యక్తి యారం కాళిదాసు అని ఆయన ప్రశంసించారు. కాళిదాసు రచించిన పుస్తకాలు మానవ మనుగడకు దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాళిదాసు ఒక రచయితే కాదని సమాజానికి సందేశాన్నిచ్చే కొన్ని సినిమాలు కూడా చేశారని ఆయన చెప్పుకొచ్చారు. సమాజం కోసం ఆయన మరిన్ని పుస్తకాలు రచించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. నా పేరు యారం కాళిదాస్. ఈ పుస్తకాలు రచించడానికి మానవుల యొక్క జీవన విధానాల్లో ఉన్న ఒడిదుడుకుల్ని సరిచేయాలని ఎంతోమంది ఎన్నో విషయాల్ని సమాజానికి తెలియజేశారు. నా వంతులో కూడా నేను సమాజానికి ఏదైనా అందించాలనే ఆలోచనలతోనే శతక పద్యాలు ప్రారంభించాను. తర్వాత పద్యమాలికని, కథామూలికలని, శతక సూక్తులని పుస్తకాలు రచించడం జరిగింది. ఇవి కేవలం సమాజంలో ఉన్నటువంటి మానవుడి యొక్క సామాజిక జీవితానికి పరిపూర్ణంగా ఉపయోగపడాలని ఆశిస్తూ నేను వేడుకుంటున్నాను. ఈ పుస్తకాలను చదివి దీనిలో ఉన్నటువంటి కుటుంబ సంబంధమైన విషయాలను గ్రహించాలని మనవి చేస్తున్నాను. మాచవరం సజీవ సాక్ష్య సమూహంలో క్రైస్తవ ప్రార్థనా మందిరంలో గత 30 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారి సేవ చేస్తూ ఎంతోమంది అనేకుల్ని పరలోక రాజ్యానికి నడిపించేటువంటి విధానంలో ముందుకెళ్తున్నారు. ఆ విధానంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానంతో కథామూలికలు, శతక సూక్తులు, దాసు శతక పద్యాలు లాంటి ఎన్నో పుస్తకాలను రచిస్తూ వీటిని కూడా పద్యమాలిక ఇలాంటి వాటిని ప్రజల యొక్క జీవన శైలి ఎలా జీవించాలి,
నిరంతరం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించే మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం 6 తీర్మానాలు మహానాడులో ప్రవేశపెట్టారు. ఈ మహానాడులో ప్రవేశపెట్టిన 6 తీర్మానాలు ప్రజల వద్దకు వెళ్లే విధంగా కృషి చేస్తాము. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కాబోయే యోగా డేను 5 లక్షల మందితో నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది. కడపలో రేపు జరగబోయే కనివిని ఎరుగని రీతిలో మహానాడు బహిరంగ సభ జరగబోతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి సీఎం చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నాం. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ చూడాలని టీడీపీ శ్రేణుల కోరిక ఈ మహానాడులో తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, నందమూరి తారక రామారావు గూడు గూడు నీడ నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తానన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ పార్టీని విజయ పదంలో నడిపిస్తున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీకి 1 కోటి మంది సభ్యత్వాలు నమోదు చేయించిన ఘనత టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కే దక్కుతుంది. ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డు అన్నారు. నాకు ఇంపార్టెంట్ సార్. మరి ఏం చేయండి, మరి వచ్చాం కదా. నేషనల్ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల మనోధైర్యం గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. దేశ చరిత్రలోనే ప్రాంతీయ పార్టీకి 1 కోటి సభ్యత్వాలు తీసుకొచ్చిన ఘనత యువనేత నారా లోకేష్ గారిది. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం చూస్తే యోగాల పాదయాత్ర నుంచి పార్టీ పేద విద్యార్థులు చదువుకునేందుకు చేయూతనందిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ఇంటి ప్రదీప్ పేర్కొన్నారు. గవర్నర్ పేటలోని నవరంగ్ థియేటర్ వద్ద మంగళవారం నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. శిబిరంలో పాల్గొన్న మెకానిక్లకు వైద్యులు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం 10వ తరగతి పరీక్షలలో 500 పైబడి మార్కులు సాధించిన మెకానిక్ల పిల్లలకు ప్రదీప్ ఫార్మ్స్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది విద్యార్థులకు 40,000 రూపాయలు ఉపకార వేతనం కింద అందజేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకునేందుకు దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు. పేద విద్యార్థులు అనేక మంది ప్రతిభావంతులున్నారని వారికి తమ వంతు చేయూతనందిస్తే వారి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలియజేశారు. ప్రదీప్ ఫార్మ్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు, పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, షూలు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ డాక్టర్ పవన్ రావు, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మనోజ్ లంకపల్లి, మురారి డెంటల్ కేర్ వైద్యులు డాక్టర్ మురారి సంధ్య, కంటి ఆసుపత్రి వైద్యులు అసోసియేషన్ అధ్యక్షులు కడలి ప్రసాద్, కార్యదర్శి సీనుబాబు పాల్గొన్నారు. ఈరోజు చూస్తే ఇంకా నా మిత్రులు పవన్ రావి గారు, మనోజ్ లంకపల్లి గారు, మురారి గారు అందరినీ కూడా కలుపుకుంటూ తీసుకొచ్చేసారు. తన కోసమే కాకుండా సొసైటీకి, తన కుటుంబానికి, ఈ 2 వీలర్ అసోసియేషన్కి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచించే నరేష్ చాలా గ్రేట్, చాలా గొప్పవాడు. మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తే మనోజ్ గారు ఆయన ఫిజియోథెరపీ ఆయనకున్నదాన్ని, ఆయన టైంని వెచ్చించి చేస్తున్నారు. అండ్ పవన్ రావి గారు చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఆయన చాలా బిజీగా ఉంటారు. అలాంటిది ఈరోజు మనందరి కోసం కేటాయించారు. ఇక నా విషయానికి వస్తే నేను ఒక కోళ్ళ వ్యాపారి. సో మీ అందరికీ కోల్డ్ నేను ఇచ్చినా ఉపయోగం లేదు కాబట్టి నా వంతుగా నేను ఏం చేస్తే బాగుంటుందని అడిగితే నరేష్ ఏం చెప్పాడంటే, మా కుటుంబ సభ్యుల్లో చాలా మంది విద్యార్థులు చాలా ప్రతిభావంతులు ఉన్నారు, వాళ్ళకి మీ తరఫున, మీ సంస్థ తరఫున ఏదన్నా చిన్న సాయం చేస్తే బాగుంటుందని అడగడంతో నేను ఆ రోజు ఫిబ్రవరిలో మాటిచ్చినట్టుగానే ఎవరైతే 10వ తరగతిలో 2024, 2025 10వ తరగతిలో 500 పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకి మా వంతుగా ఏదైనా సహాయ సహకారాలు, గుర్తింపు, ప్రశంసా పత్రాలు ఇస్తామని చెప్పి వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఎదగాలనే దృఢ సంకల్పంతో ఎదుగుతూ ఉంటారు. వీళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ప్రదీప్ కుమార్, స్వయం కృషి సినిమా ఆ రోజుల్లో ఇన్స్పిరేషన్ అయితే వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఇన్స్పిరేషన్.
అయితే బ్యాక్ బెంచర్స్ అని ఇప్పుడు ఎవరిని ఛాలెంజ్ చేయండి. బ్యాక్ బెంచర్స్ నేను ఆటోమేటిక్ బ్యాక్ బెంచర్స్. సో ఇంకా బాగా సక్సెస్ఫుల్ అయిన ప్రదీప్ నరేష్ ఒకళ్ళు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని కష్టం నమ్ముకుని ఒకటి మంచి క్యారెక్టర్ ఉండాలి. మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ అన్ని కష్టం చేసినా మనం ఎంత కష్టపడినా అది మనకి సాధిస్తుంది. సో మంచి క్యారెక్టర్ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకు వాడికి సాయం చేయడం అనేది ఆలోచన రావడం చాలా తక్కువ రోజులు వస్తుంది. అలాంటి వాళ్ళు ఈ డిజర్వ్ అవుతారు. అందుకని వీళ్ళు నా పుస్తకంలో ఉన్నందుకు నాకు చాలా గౌరవం ఉంటుంది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. సో ఇంత మంచి ఎంకరేజింగ్ గా మన ప్రదీప్ ఫార్మ్స్ నుంచి ప్రదీప్ గారు వచ్చి ఎంకరేజ్మెంట్ యాక్టివిటీ చేయడం అనేది కూడా చాలా అభినందనీయం. ఎందుకంటే ప్రతి చిన్న స్టెప్ మన లైఫ్ లో చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఈ అమౌంట్ అనేది మనకి ఏదో విధంగా మన కాలేజ్ అడ్మిషన్ కి హెల్ప్ అవ్వచ్చు. మనం ఈ స్కాలర్షిప్ ద్వారా చదువుతున్నప్పుడు రేపటి రోజున మనం కష్టపడి ఎదిగి ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు మనం ఇంకో నలుగురు పిల్లలకి హెల్ప్ చేయాలన్న ఒక మైండ్ సెట్ మీలో డెవలప్ అవ్వాలి. సో డెఫినెట్ గా బాగా కష్టపడి చదవండి. చదువుకి మించి ఏదీ లేదు. చదువుతో పాటు ఈ స్కిల్స్ కూడా బాగా నేర్చుకుని ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళి మీ తల్లిదండ్రులు గర్వించదగ్గ స్టేజ్ లోకి వెళ్ళాలి. అండ్ మీరు ఈ అసోసియేషన్ లో ఉన్న మిగతా పేరెంట్స్ కూడా ఏదో హెల్ప్ చేసే పొజిషన్ లో మీరు వెళ్ళాలని నేను మా తరఫు నుంచి మా బ్లెస్సింగ్స్ ఉంటాయి. నేను పూజించే దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ అందరికీ ఉంటాయి. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కమిటీ కానీ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ గారు కానీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద డ్రామా అని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్ళు ధైర్యంగా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు మహానాడులో పోజులు ఇస్తున్నాడు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది. కడపలో మహానాడు పెట్టి జగన్ను తిట్టడం సత్తా ఎలా అవుతుందని నిలదీశారు. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరూ చూస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలనని విమర్శించారు. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా ఏ రోజు కూడా వాటిని సానుకూలంగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కన పెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషం, మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99% హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని స్పష్టం చేశారు వైఎస్ జగన్. ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా కూడా కలియుగ రాజకీయాలు ఎలా ఉన్నాయి అని చెప్పి సాక్షులుగా చూస్తూ ఉన్న మీరే నాకన్నా చక్కగా చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి. ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న
తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. నాకు బాగా గుర్తుంది, అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడు మనం చూడాల. మనం ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకే మార్చి కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది, ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది, ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా ఎవరు బహుశా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహానాడు వేదికగా కోవచ్చులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి. ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు. మహానాడులో సీఎం చంద్రబాబుకు యువగలం కాఫీ టేబుల్ బుక్ ను అందజేసిన లోకేష్. చంద్రబాబే తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించిన మంత్రి. మహానాడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వైఎస్ జగన్. సీఎం చంద్రబాబు మహానాడు పెద్ద డ్రామా అని విమర్శించిన మాజీ ముఖ్యమంత్రి. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.